ఇప్పుడు మన ముచ్చట్లకు ఒక పెద్దక్క వచ్చింది. సినిమాలక్క. ఆ అక్క ఉత్తపచ్చక్క కాదు, ఒక మహానటి, నవరసాలు పలికించగల అభినేత్రి, ఒక ఆనిముత్యం, ఒక స్వాతి ముత్యం. ఇగో గిసోంటి గుణగణాలన్నీ ఉన్నాయి అన్నట్టు. సరే సరే ఎక్కువసేపు పూరియా కానీ ఎవలంటే హిందీ యాక్టర్ కమ్, పువ్వు గుర్తు మేడం కమ్, కొత్త ఎంపీ శ్రీ 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 కుమారి కంగనా రనౌతక్క. ఈ అక్కగారు ఎంపీ అయింది కదా. ఎంపీ అయితే ఎవరన్నా పూల గుర్తిస్తారు, కానీ ఈమెను దౌడ పొంట దర్శిరట. ఎవలో ఏం కథనో పురాగరుచుకుందాం రారి. కాదల్లా తెలివి కళ్ళ లెవెలన్నా ఈ కంగనా రనౌత్ తెరువుకు పోవాలనుకుంటారా? అక్క ఎంత పవర్ఫుల్లో ఎరుకున్నదేనా. అసలే ఇప్పుడు ఎంపీ. ఇట్లా ఎంపీ అయినా కదా ఢిల్లీకి పోదామని చండీగఢ్ ఎయిర్పోర్ట్ కు రాగానే అక్కనే ఒక పోలీస్ అక్క దౌడపంటి ఒక్కడు తరిచిందట కంగనక్కను. అరే అవునంటే అగు చూడుర్రి. ఓష్ని కంగనను జర్షంత ధైర్యం ఈమెకి ఎట్లొచ్చిందని అడిగితే ఈ కంగనక్క పంజాబ్ రైతులను అవమానం చేసిందట కదా. అగో అందుకే ఈసీఐఎస్ఎఫ్ మేడం కు కోపం వచ్చిందట. ఇక ఎయిర్పోర్టులో కనబడుతూనే ఒక్కడు దర్శింది. ఇంకా నయ్యం ఆమె దౌడపంట దర్శింది గాని నా దౌడపండ్లు ఏం మూసిపోలే, నాకేం గాలే, మంచిగానే ఉన్నా అని సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చింది. అందరు రందిపడుతుర్రు. అదన్నట్టు ముచ్చట. మొత్తానికి ఇట్లా ఎంపీ అయిందో లేదో గిట్ల చెంపదెబ్బ వాడనే పడ్డది అక్కకు. కానీ ఇట్లా కొట్టుడు కూడా తరీకనే కాదు. ఏమన్నా కోపాలుంటే కూర్చొని మాట్లాడుకోవాలి గాని అందరు ముంగట ఎంపీని గిట్ల చెంపలు వాయించవచ్చునా కదా.